ఖచ్చితంగా వచ్చే పౌర్ణమి కల్లా తప్పక వస్తాను. ఇదేమి స్వామి, మీ ముఖంలో కొత్త తేజస్సు. శ్రీనివాసుడు పద్మావతి తోడ సప్తగిరికి వెళ్ళుటకు సిద్ధపడుతున్నాడు. వారు సప్తగిరికి వస్తే జయ విజయులు వారిని వైకుంఠానికి తరలిస్తారు. మహారాణి, ఎందుకు దుఃఖిస్తున్నా? ఎలా పెంచినా ఏదో ఒక రోజున మన పుత్రిక పద్మావతిని అత్తవారింటికి పంపవలసిందే కదా. ప్రభు, ఇంతకాలం పాటు ముద్దుగా సాకిన ప్రియ పుత్రికను విడువజాలకున్నాను. మనస్సులో ఎంత బాధగా ఉన్నా మన కర్తవ్యాలను మనం నెరవేర్చాలి కదా. శ్రీనివాసుడు పద్మావతి తోడ వచ్చి శ్రీదేవిని కనుగొన్న తక్షణం ముగ్గురిని తోడ్కొని మనం వైకుంఠానికి వెళ్ళేదాం. అవును, మనం త్వరగా బయలుదేరాలి. అవును. అయ్యో, ఇప్పుడేం చేద్దాం?
అవును, ఏం చేద్దాం? గురుదేవా, ఏమైంది? జయ విజయులు ఆకాశమందు పుష్పక విమానాన్ని సిద్ధం చేశారు. పద్మావతి శ్రీనివాసుల కోసం నిరీక్షిస్తున్నారు. అవును. నారాయణ నారాయణ. ఇదేమి నారద మహర్షి, పుష్పక విమానం వచ్చేసింది. నారాయణ నారాయణ. ఇదేమిటి నారద మహర్షి, యువతల మేము అడుగుతూ ఉంటే మీరు అడుగులు వేస్తూనే ఉన్నారు. నారాయణ నారాయణ. ఏమిది? మహర్షులు యోచనామగ్నులై నిలుచుండిపోయారు. ఏ ఉపాయం ఆలోచించాలో అది ఆలోచించే వచ్చాను. చూస్తే గాని నమ్మలేరు కదూ మీరు. అటులైనా చూడండి. పద్మావతి, 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 ఒక్క మాట ఇలా వచ్చి వెళ్ళవు. ఏమిటి పద్మనిధి? ఏమీ లేదు. నీ ముఖమునందు పొంగి పొర్లుతున్న ఆనందాన్ని చూసి సంతోషముగా ఉన్నది. అవును, జగత్తునందుగల ఆనందమంతా నాలోనే నిండి ఉన్నది. నీ ఆనందానికి కారణం ఆ శ్రీనివాసుడే కదూ? ఆ సంగతి ప్రత్యేకంగా చెప్పాలా? శ్రీనివాసుడు నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడంటావా? ఇటువంటి సంశయం నీకెందుకొచ్చింది? ఎవరి ప్రేమ ఎక్కువగా ఉందా అని ఆలోచిస్తున్నానులే. అంతా ఇంత అని లెక్క వేయగలమా పద్మనిధి? నా ప్రేమ సాగరమంతా అగాధం, ఆకాశమంతటి అనంతం, మేరుగిరి కన్నా ఉన్నతం. అవును, నీ ప్రేమ అగాధం, అనంతం, ఉన్నతం. అయితే నీ ప్రేమకు పాత్రుడైనా అతను అంతే గాఢంగా, అనంతంగా, ఉన్నతంగా నిన్ను ప్రేమించవలను కదా? ఏమి, నా శ్రీనివాసుడు నన్ను ప్రేమించటం లేదంటావా? అలాంటి సందేహం నీకెందుకొచ్చింది? నా సందేహానికి కారణం ఉంది. నీ సందేహం సమంజసంగా లేదు. నా శ్రీనివాసుడు అలాంటి వ్యక్తి కాదు. నన్నతడు అపారంగా ప్రేమిస్తున్నాడు తెలుసా? నీ భ్రాంతిని చూసి నాకు పాపం జాలి వేస్తోంది. ఏమి, భ్రాంతియా? అవును, నీవు అనుకుంటున్నట్టు నీ శ్రీనివాసుడు నిన్ను మాత్రమే ప్రేమించటం లేదు. పద్మనిధి, ఏమంటున్నావు నువ్వు? సత్యాన్నే చెబుతున్నాను. నీ శ్రీనివాసునికి ఇదివరకే వేరే వివాహమైనది. ఆమెను నేడే కలుస్తారని మాట ఇచ్చినాడు. పద్మావతి, ఏమిటి, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఈమె దుఃఖానికి మీరే కారణం. నేనా? నేనేం చేశాను? చెప్పు పద్మనిధి, చెప్పు. పద్మావతి, ఎందులకి కోపం? నమ్మిన వారి కళ్ళు కప్పి ఇలా మోసం చేయడం ఎక్కడ నేర్చారు? నేను నిన్ను మోసం చేశానా? అవును. అది తర్వాత మాట్లాడదాం. నేను త్వరగా వెళ్ళాలి. ఒకరికి మాట ఇచ్చాను, వారిని కలుసుకోవాలి. ఎవరు వారు? స్త్రీలేనా లేక పురుషులా? ఎందుకు మౌనంగా ఉన్నారు? గుట్టు బయలైందని మాటలు మరిచిపోయారా? నాకు తెలియకుండా ఇంకొకరిని వివాహం ఆడి
నిన్నే ప్రేమిస్తున్నానని అసత్యం వాడుతున్నారు కదా, అందుకేనా? లేదు పద్మావతి, నేను అసత్యమాడలేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీవు నన్ను ప్రేమిస్తున్నావుగా? అటులైనా ఆ ఇంకొకరు ఆమెయు నీ వలనే నన్ను ప్రేమిస్తున్నది. మన ముగ్గురి ప్రేమ ఒక్కటే. నాకు నీవు హెచ్చు కాదు, ఆమె తక్కువ కాదు. ఇద్దరూ సమానులే. సమానమా? నాకు ఆ సమాన స్థానం వలదు. ఏకము ద్వితీయం కాని పూర్ణ స్థానం కావాలి. మీరు మీరు నన్నొక్కరితోనే ప్రేమించాలి. నా ప్రేమను ఆ ఇంకొకరికి పంచి ఇచ్చుటకు నేను సిద్ధంగా లేను. పద్మావతి, మన ప్రేమ ఒక స్వార్థపూరితమైన సంకుచిత సీమను దాటి విశ్వవ్యాప్తం కావాలి. మన ప్రేమ ఉదయ సూర్యుని వెలుగులా లోకాన్ని వెలిగించాలి. మీ ఉద్దేశం మీ దృష్టికి న్యాయం అనిపించవచ్చు. అయితే నా దృష్టిలో ఇది అన్యాయం. అన్యాయమే. వద్దు పద్మావతి, హఠం చేయబోకు. మీరే గతి మతి అని నమ్మిన నాకు ఎంతటి బహుమానం ఇచ్చితిరే. నా హృదయాన ప్రేమనంతా మీకే అర్పించిన నన్ను ఎంతటి వంచన చేసితిరి, ఎంతటి ద్రోహం మొనరించితిరి. నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష? మిమ్మల్ని మనసారా ప్రేమించడం తప్ప? చెప్పండి. నా గోడు మీకు అర్థం అవడం లేదా? నా ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించానే. నా వేదన మీకు ఏమాత్రం పట్టదా? ఇంతటి అన్యాయం చేయడానికి మీకు మనసులో వచ్చింది? చెప్పండి. వద్దు, నన్ను దుఃఖ సాగరంలో ముంచేయకండి. నిరాశల ముళ్లలో పడవేసి నన్ను వేధించకండి. నా ప్రేమకు మీరు ద్రోహం చేయకండి. నా ప్రేమను కాలరాయకండి స్వామి. నా ప్రేమను తోలనాడకండి స్వామి. మిమ్మల్ని వీడి నేను బ్రతుకజాలను. మీరు నాకు కావాలి. మీరు నాకు కావాలి. మిమ్మల్ని వీడి నేను బ్రతుకజాలను స్వామి. నన్నేం చేయమంటావు పద్మావతి? అటులైనా మీరు నాకో మాట ఇవ్వండి. ఏమని? ఆమెను మరచిపోతానని. ఇది ఎలా సాధ్యం? నేను వచ్చేదనని మాట ఇచ్చాను. పద వెళ్తాం. లేదు, నేను మీతో రాలేను. నిన్ను వీడి నేనొక్కడనే వెళ్ళజాలను పద్మావతి. మీకు నా పైన అంతటి ప్రేమ ఉన్నచో మీ హృదయంలో నా ఒక్కదానికి మాత్రమే స్థానం ఇచ్చదనని మీరు మాట ఇచ్చే వరకు నేను మీతో రాలేను స్వామి. చెప్పండి, చెప్పండి. లేదు, మీరు చెప్పబోరు. మీరు చెప్పజాలరు. మీరు చెప్పలేరు. చెప్పలేరు. పద్మావతి, పద్మావతి, నేను శ్రీదేవికి మాట ఇచ్చాను. వెళ్ళవలను, వెళ్ళి తీరవలను. నారద మహర్షి, నారాయణ నారాయణ. విఫలమైంది. నా ప్రయత్నమంతా విఫలమైంది. ఏమి చెయ్యాలి? ఏమి చెయ్యాలి? ఇప్పుడు ఏమైందని ఈ కోపం ప్రభు? మూర్ఖశిఖామణులారా, ఆ గుట్టపైకి శ్రీనివాసుడు పద్మావతి వచ్చెదరు. వారు శ్రీదేవుని చేరిన తక్షణం
ఆ ముగ్గురిని జై విజయులు వైకుంఠానికి తోడ్కొని పోతారు. ఈ భూమిపై నా ఆట నిరాటంకంగా సాగుతుందని యోచించాను. అయితే మన ప్రభువుల ముఖం చూస్తుంటే నాలో కరుణ పొంగి పొర్లుతోంది. అవును అవును ప్రభు, మీ సమయం సరిగ్గా లేదు ప్రభు. నోరు మూయండి. నన్నే పరిహసిస్తారా? మీ తలలు నరికి వాటిని హారంగా చేసుకున్న మెళ్ళో ధరిస్తాను. ఈ ముగ్గురిని భూలోకంలో లేకుండా చేయటం ఎలా? ఏదో ఉపాయం ఆలోచించాలి. ఇంతకీ శ్రీనివాసుడు ఎక్కడున్నాడు? శ్రీదేవి, శ్రీదేవి, స్వామి వచ్చారా? ఏమిది శ్రీదేవి? నేను వచ్చేదనో రానో అని సందేహం ఎందుకు? లేదు స్వామి, సందేహం ఎందుకు? మీరిచ్చిన మాటను తప్పనే తప్పరని నాకు నమ్మకం ఉంది. మీరు నేడు తప్పక వస్తారని నా హృదయం చెబుతున్నది. మిమ్ము కలిసే క్షణాలకై ఆశతో ఆత్రంగా వేచి ఉంటుంది స్వామి. ఇదేమి స్వామి, ఏదో చింతనలో ఉన్నారు? లేదు శ్రీదేవి, నీవు ఎదురుగా ఉండగా ఇక ఏ చింతలు ఉండుట సాధ్యం? నా శ్రీదేవి సుఖ సంతోషాలే నా మనస్సులో నిండి ఉంటాయి. నేడు నేను సంపూర్ణంగా నీవాడినై వచ్చాను. ఓహో, నారాయణ నారాయణ. ఓ, స్వాగతం నారద మహర్షి. మహాముని, ఈ స్థలం బహు సుందరంగా ఉంది, ప్రశస్తంగా ఉంది. దేవాధిదేవుడైన శ్రీనివాసుడు నిలుచుటకు సప్తగిరిన ఈ స్థలం దివ్యంగా అత్యంత సూక్తంగా ఉన్నది. అందుకు తగినట్లు శిలాపీఠం స్థాపించటానికి వాస్తు లక్షణములు మంగళకరంగా ఉన్నాయి. అవును నారద, ఆ స్వామి నిలుచుటకు ఇదే ప్రశస్త స్థలం. అటులైన మునిపొంగవ, అష్ట పద్మ సహిత హోమ హవనాది శాంతి కార్యాలను వెంటనే కానివ్వండి. ఓహోహోహో, అందుకు మేం ముందే సంసిద్ధులమైతేము. శ్రీనివాసుడు ఇక్కడ వెలసి భక్తజన బాంధవుడై ఈ భూమిని ఏలితే అంతకన్నా సంతోషకరమైంది ఏమున్నది నారదా? నారాయణ నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు. ఇక లోక కళ్యాణార్థమై ముందున్న కార్యం తమరే జరిపించవలెను. ఆ ఆ భగ్న హృదయమునందు బడబాగ్ని జ్వలించ శిల ఆయను శ్రీనివాసుడు తాను సప్తగిరులయందు శిలా